ఇంటి అద్దె చెల్లించమన్నందుకు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బాగులవాడకు చెందిన కమల ఇంట్లో బంగల్పేటకు చెందిన రాజు అనే వ్యక్తి గత 4 నెలల క్రితం అద్దెకు దిగాడు. 2 నెలలు అద్దె సక్రమంగా చెల్లించి మిగతాది ఇవ్వలేదు. ఈ విషయంపై ఇంటి యజమానురాలు కమల అద్దె విషయంపై ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. కమలకు తరపును అల్లుడైన సాయిరాం రాజుతో వాగ్వాదానికి దిగారు. దీంతో అదే ఇంట్లో ఉంటున్న రాజు బావమరిది శివకుమార్ కోపంతో సాయిరాంపై కత్తితో దాడి చేశాడు. ఘర్షణలో గాయపడిన సాయిరాంను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈరోజు సాయంత్రం బాగులవాడ కాలనీలో నిర్మల్ పట్టణంలో ఒక కత్తిపూడి గాయం కలగడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈ కమల అనే ఓనర్ ఇంట్లో రాజు అనే వ్యక్తి 4 నుంచి కిరాయి ఉంటున్నాడు. 2 నెలల కిరాయి పెండింగ్ ఉండడం వల్ల కిరాయి అడగడంతో అక్కడ వాళ్ళ వల్ల గొడవ స్టార్ట్ అయింది. నేను కాల్ చేయని ఫోన్ ఏం చేసుకుంటే చేసుకోవాలనే ఈ కమల రిలేటివ్ అయిన సాయి కృష్ణ ఇంటికి వచ్చేసి మీరు కాల్ చేయాల్సిందే, మీ ప్రవర్తన బాగాలేదని చెప్పేసి వాళ్ళ సామాన్ తీసుకున్న క్రమంలో ఈ రాజు బావమరిది అయినటువంటి శివ ఇద్దరు కలిసి సాయి కృష్ణని అటాక్ చేసేసి శివ అనే వ్యక్తి వెజిటేబుల్ కట్ చేసే కత్తితోటి సాయి కృష్ణ కడుపులో పొడవగా అతనికి తీవ్ర గాయాలై ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇద్దరి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. దీని తర్వాత వివరాలు తెలియజేస్తాం. అడుగుతూ ఉంటే బాగులవాడలు హనుమంతుపల్లి. నీ పేరేంది? సాయిరాం. వాడి పేరు? వాడి పేరు తెలియదు. లేదు, మా బావ